పాలక్ మజ్జిగట్టు రెసిపీ కొత్తగా అనిపిస్తుంది కదండి. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ సూపర్ ఉంటుంది. దీనికోసం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని ఒక బౌల్ తీసుకొని దాన్ని ముందు కొద్దిగా నూనెలో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయటం వల్ల దాని పచ్చి వాసన, వగరు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న ఈ పాలకూరని కాసేపు చల్లారనివ్వండి. ఒక బ్లెండర్లోకి ఒక గ్లాస్ మజ్జిగ, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే వేయించి పెట్టుకున్న పాలకూర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. పిండి మాత్రం చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఈ బ్యాటర్ని కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలండి. అప్పుడైతేనే దోశ విరిగిపోకుండా వస్తుంది అట్టు. నానబెట్టుకున్న బ్యాటర్లో ఒక స్పూన్ నువ్వులు, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోండి. నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది. ఇవాల్టి రోజుల్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కాల్షియం చాలా అవసరం అండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ నూనె పోసి ఒక్క గరిటెడు పిండి వేయండి. అంతే. ఆ పిండిని కదపటం కానీ పామటం కానీ అస్సలు చేయొద్దండి. దాని మాన దానికి కాలనివ్వండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. హై ఫ్లేమ్ పెట్టద్దు. హైలో పెడితే ఏమైందంటే మాడిపోతుంది. ఒక నిమిషం తర్వాత ఒక వైపు కాలిన తర్వాత స్లోగా దాన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ పాలక్ మజ్జిగట్టు రెడీ. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా అయినా సరే సూపర్ ఉంటుంది. అలాగే తినేసేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.